హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే లేవగానే ఈ డేరా పైకెత్తేసిన తర్వాత బయటున్న పనులన్నీ కూడా చేసుకుంటానండి. ఈ డేరా పైకి తీస్తేనే గానీ బయట తుడుచుకోవడానికి వీలు గాదు. అయినా సరే బయట తుడవడానికి చాలా చలిగా ఉందండి. అందుకనే నేను ముందు వసారా తుడిచేసి, పొయ్యి దగ్గర తుడిచేసి అప్పుడైతే దీన్ని పైకెత్తి కట్టి, ఇంకా వాకిలైతే తుడుచుకుంటున్నానండి. ఇక బయట పనులేముంటాయి, ఈ వాకిలి తుడవడము, కల్లాపు చల్లడం, ఇంకా ముగ్గేసుకోవడం, ఇంకా ఇదేనండి. తర్వాత ఇక నేను లోపలికొచ్చేసి పొయ్యి మీద, ఇంకా గ్యాస్ మీద నా పనులైతే చేసుకుంటూ ఉంటానండి. ఇంక నిన్నైతే ఇది నిన్నటి వీడియో. నిన్న చలి చాలా ఎక్కువగా ఉందండి. చలికాలం స్టార్ట్ అయ్యి అయితే నెల పై కావస్తుంది గానీ, నిన్నటి నుంచి మాత్రం చలి చాలా విపరీతంగా పెడుతుంది. ఇంకా మాకైతే ఈ పొలాలవి దగ్గరగా ఉండడం వల్ల ఈ చెట్లు, చేమలు, ఈ ఆకులు ఇదంతా కూడా చల్లగా ఉంటుందండి. సమ్మర్‌లో కూడా చాలా చల్లగా అనిపిస్తుంది మాకు. ఎండ వేయడం ఏమీ తెలీదు. మరి అలాంటప్పుడు ఈ వింటర్ సీజన్‌లో కూడా చాలా చలిగా ఉంటుంది గదండీ! ఇంత చలికి తట్టుకోవడం అయితే చాలా కష్టమండి. కానీ తప్పదు కదా! ఏ సీజన్‌లోనైనా దానికి తగినట్టుగా ఒదిగిపోవడమే కదండీ మనుషుల యొక్క లక్షణం. ఇంక నేనైతే వాకిలి ఊడ్చేశాను. మామయ్య గారైతే అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉన్నారు. చలొచ్చేస్తుంది ఒక వైపు నుంచి. అయినా పనులైతే తప్పవు కదండీ! ఎంత చలిగా ఉన్నా, వర్షంగా ఉన్నా, ఇంకా వేడిగా ఉన్నా ఉదయాన్నే చేయవలసిన పనులైతే మనకి కొన్నుంటాయి గదండీ! ఇక వాటినైతే నేను చేసుకుంటూ ఉన్నాను ఒక్కొక్కటిగా. ఇంకా రోడ్డు మీదయితే కాసిన్ని కల్లాపు నీళ్ళైతే చల్లేసానండి. ఇంకా ముగ్గు పెడతానికైతే వచ్చాను. ఉదయాన్నే ఒక పక్క అయితే పిల్లలకి వంట చేయాలి, ఇంకా టిఫిన్ చేయాలి, వాళ్ళని రెడీ అయితే చేయాలి కదండీ! ఇంకా ఆ పనులన్నీ అటుంచి ముందైతే వాకిలి తుడిచేసి, కల్లాపు వేసి, ముగ్గేసేసి, ఆ తర్వాత ఇంకా లోపల పనైతే చూసుకుంటానండి. ఎందుకంటే ఇదివరకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు గాబట్టి, నేను ఈ వాకిలి తుడవడం, కల్లాపు వేయడం ఇదంతా కూడా అత్తయ్య చేసేవారు. ఇంక నేను లోపల పనులైతే చేసుకునేదాన్ని. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు గదండీ! ఇంగ అందుకని నేనైతే ముందు రోడ్డది ఊడ్చేసి తర్వాత పనులైతే చేసుకుంటానండి. ఇంకా ముగ్గు విషయానికొస్తే పెద్ద పెద్ద ముగ్గులేయడానికి పొద్దున్నే అంత టైం ఉండదు గదండీ! ఇంకా టైం ఉన్నా గానీ నేను చిన్న ముగ్గులే వేస్తానండి. ఎప్పుడైనా వీళ్ళకి స్కూల్ లేనప్పుడు కూడా. ఏదో 5 చుక్కల ముగ్గు వేద్దాము మెలికలదనుకుంటే నాకేమో ఈ చుక్కలు దగ్గరగా ఉండడం వల్ల ఈ విస్తరాకు ఒకటి గుర్తొచ్చిందండి. వెంటనే దాన్ని గీసేసాను. ఇంకా ముగ్గయితే కంప్లీట్ అయిపోయిందండి. మాకు ఒక పిల్ల చూసారు ఎంత మంచుగా అనిపిస్తుందో, ఎంత చలిగా అనిపిస్తుందో పాపం ఈ జంతువులకు మాత్రం. ఈ శీతాకాలం, వర్షాకాలం చాలా ఇబ్బందిగానే ఉంటుందండి. మనకైతే ఇల్లుంటుంది. మనం పెంచుకునే జంతువులకు కూడా మన ఇంట్లో ఒక భాగమేనండి. ఇంకా మా కుక్క పిల్ల అయితే అలా పొయ్యి దగ్గర అయితే పడుకుంటుందండి నైట్. దానికి ఏమీ డోకా లేదండి. దాని తెలివితేటలు చాలా ఎక్కువే. ఇక బయటైతే అలా కూర్చొనుంది కానీ నైట్ మాత్రం లోపలే పడుకుంటుందది. ఇంకా మా గొర్రెపిల్ల, ఇంకా మేక పిల్లలు అలాంటివంటారా వర్షం వచ్చినప్పుడు ఎంతో కొంత అయితే తడిసిపోతాయండి. కానీ కుక్కలు మాత్రం చాలా తెలివిగలవి. ఇలా నేను ఇంత చలిగా ఉన్నా, ఎండగా ఉన్నా, వర్షంగా ఉన్నా గానీ ఉదయాన్నే పిల్లల కోసం రెడీ చేసుకోవడం, పనులు చేసుకోవడం ఇదంతా కూడా కామన్ గదండీ! నేనే కాదు ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అంతే. ఇంక నా రొటీన్ ఎలా ఉంటుందనేది ప్రతి వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను కదండీ! ఇలా నేను బయట తుడుచుకున్న తర్వాత ఈ పొయ్యి దగ్గర ఆల్రెడీ తుడిచేశాను. ఇంక పొయ్యి అయితే అంటిస్తున్నానండి. ఈ పొయ్యితోటి అంటుకుంటేనేమో పండగ, అంటుకోకపోతేనేమో దీని వైపు నేను, నా వైపు అది చూస్తూ బాధపడుతూ ఉంటాము. ఇంక నీళ్ళ కుండ అయితే వేసేసిన తర్వాత పొయ్యి అంటించి, ఇంకా ఒక బిందె అయితే నీళ్ళైతే పట్టుకున్నానండి. అది వంట కోసం ఇంకా తాగడానికి కూడా అవే వాడుతూ ఉంటాను. నేనైతే ఫిల్టర్ వాటర్ అలాంటివి తాగనండి. ఈ పైపులో నుంచి వచ్చిన నీళ్ళే చాలా ఇష్టంగా తాగుతాను. ఇంకా టీ తాగే ముందైతే పరగడుపున ఒక గ్లాసు నీళ్ళైతే తాగేస్తానండి. ఇంకా ఎంత చలిగా ఉందోనండి, వేడివేడిగా టీ పడితే గానీ ఈ చలి అనేది వదలదనమాట. ఇంకా వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా, ఇంకెలా ఉన్నా గానండి ఉదయాన్నే ఇదొక వీక్‌నెస్ అండి. ఈ టీ అంటే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా. ఈరోజు ఒక కొత్త ఉత్సాహాన్నయితే ఇచ్చే పాత అలవాటండి ఈ టీ అలవాటు. ఇది తాగిన తర్వాత ఇంకా ఏదైనా పని హుషారుగా చేయాలనిపిస్తుందండి. ఇంకా ఈ లోపైతే నేను నీళ్లు కాగిపోయాయి. వాటిని దించేసి ఎసరు పెట్టాను. ఎసరు కూడా కాగిపోయింది. ఇంకా ఎసరులో కూడా వేసేసానండి. ఎసరు పెట్టకముందే బియ్యం కడిగి అక్కడ పెట్టేస్తాను. ఎక్కువగా నానితే అన్నం బాగా త్వరగా ఉడుకుతుందని. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి నైటే అమ్మలందరూ కూడా ప్రిపేర్ చేసేసుకుంటారు కదండీ! పిల్లలకి ఏం వండాలా అనేసి. నేను కూడా రాత్రి క్యారెట్ అయితే తురిమానండి. చాలా టైం వరకు తురిమాను. అసలే పొద్దున్నే పనులతో హడావిడిగా ఉంటుంది. మరలా ఈ క్యారెట్ తురమాలంటే ఒక అరగంట అయినా తీసుకుంటుంది కదండీ! అందుకని నైట్ తురిమేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇలా ఉదయాన్నే సింపుల్‌గా అయితే పోపు పెట్టేసుకొని ఇది ఇలా మగ్గించేసుకొని ఫ్రై చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. దొండకాయలు, బెండకాయలు ఫ్రై చేయాలన్నా, ఇంకా దొండకాయ కూర వండాలన్నా నేను నైటే తరిగేసుకొని అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఉదయాన్నే చాలా సింపుల్‌గా అయిపోతుందండి.
తింటారండి. ఇంకా క్యారెట్ అయితే మా పిల్లలకి అంతగా నచ్చదు. మా చిన్న పాప హ్యాపీగా అయితే నచ్చుతుంది గానీ, పెద్దవాళ్ళిద్దరూ అంతంత మాత్రమే. కానీ వాళ్ళతోటి ఏదో విధంగా ఇలాంటివి కూడా తినిపిస్తూ ఉండాలి గదండీ! వీటిలోనే కొన్ని కొన్ని పోషకాలు అలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా! ఇంక అందుకనే ముక్కలుగా కాకుండా ఇలా నేను తురిమేసానండి పొట్టులాగా. ఇలా అయినా తింటారనేసి. చెయ్యి నొప్పొచ్చినా, ఏది నొప్పొచ్చినా గానీ అమ్మలు పిల్లలు కమ్మగా తింటే అదే చాలనుకుంటారండి. మనం ఎంత కష్టపడామనేది ఎవరికీ గుర్తుండదు. మనం మనం కూడా గుర్తుంచుకోమండి. కానీ వాళ్ళు కడుపు నిండా తింటే అంతకు మించిన ఆనందం మరొకటుండదు. ఇది అయితే పిల్లలు తిన్న తర్వాత చాలా బావుందనే జెప్పారండి. ఇంకా పోపుకైతే ఏం వేసానో చూసారు కదా! ఇంకా ఒక పక్క అయితే ఉప్మా కూడా చేస్తున్నానండి. అంటే బర్సీ రవ్వ, ఎర్రుప్మా అంటామండి మేమైతే. ఇంకా దానికి కూడా పోపు పెట్టేసాను. ఇంకా తగినన్ని నీళ్లు పోసుకున్నాను. ఉప్పు కూడా వేసేసాను. ఇంకా రవ్వ కూడా వేసేసానండి. దాన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే అలా మగ్గిస్తూ ఉన్నాను. ఒక పక్క క్యారెట్ ఫ్రై, ఒక పక్క అయితే ఈ ఉప్మా అలా కొంచెం మంటతోటైతే అలా చూసుకుంటూ ఉన్నానండి. ఎందులో వేయవలసిన ఉప్పు అందులో వేయకుండా ఇంకో దానిలో వేసాననుకోండి రివర్స్ అయిపోద్ది కదా! అలా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పని అలా చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఎంత వేయాలో ఈ చిన్న బుర్రకి అసలు ఎంత తెలివండి. అంత తెలివితేటలతోటి ఎన్ని వంటలు చేయాలి, అందరిని చక్కబెట్టుకోవాలన్నమాట. ఇంకా మాకు ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిందంటే కొత్తిమీర అమ్మడానికైతే ఒక అన్న వస్తారండి. అన్న దగ్గర అయితే ఈ సీజన్ మొత్తం కొత్తిమీర, ఆకుకూరలనేవి తీసుకుంటాను. చాలా బాగా ఇస్తారు. ఇక ప్రతి సంవత్సరం కూడా ఈయన వస్తూ ఉంటారండి ఈ సీజన్‌లోనే. పాలకూర, కొత్తిమీర కూడా తీసుకున్నానండి. ఇంకా లోపలికొస్తే మా పాప చూసారా ఏం చేస్తుందో? ఆయిల్ అయితే పెడుతుందండి చేతికి కొబ్బరి నూనె. ఎందుకంటే నైట్ అయితే కోన్ పెట్టించుకుందండి. కోన్ వేశాను. కోను ఇలా డైరెక్ట్ కడగకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత కడిగితే అదైతే వదలకుండా ఉంటుంది కొన్ని రోజులనేసి. ఇంకా ఈ పాలకోవలండి ఒక్కోటి రూ. 2 అంటే మనం రూ. 100కి 50 వస్తాయన్నమాట. ఇలా మాకు దగ్గరలో అయితే పాలకోవలు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారండి. రూ. 5 ఉంటాయి, రూ. 2 ఉంటాయి. మనకి అందుబాటులో దగ్గరలో ఉంటే ఇంకెందుకు వదిలేస్తామండి అవకాశాన్ని. అత్తయ్య అయితే పిల్లలకి పద్దాక తెస్తూనే ఉంటారు. ఇంకా బాక్స్ అయితే సర్దేశానండి. ఇంకా బాబు అయితే రెడీ అయిపోయాడు. నిన్న చిల్డ్రన్స్ డే కదండీ! ఇంకా స్కూల్లో సెలబ్రేషన్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంకా బ్యాగ్ తీసుకెళ్లకుండా ఓన్లీ లంచ్ బాక్సే తీసుకెళ్తున్నాడండి. కూడా వెళ్ళినా గానీ కెమెరాకి మాత్రం చిక్కకుండా అలానే వెళ్ళిపోతాడండి. కానీ పట్టుపట్టి మరీ వెనక్కి పిలిచి నేనొక ఫోటో అయితే తీసుకున్నాను. ఇంకా స్కూల్లో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్‌లో కూడా పార్టిసిపేట్ చేశాడంటండి. వాటిలో కూడా గెలిచాడు. కొన్ని కొన్ని ప్రైజులైతే వచ్చాయి. ఇంకా తనెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళ సంగతి ఉంటుంది కదండీ! వీళ్ళని కూడా రెడీ చేసేసాను. నైటే నేను వీళ్ళకి హెడ్ బాత్ చేయించేసాను. ఉదయాన్నే కాస్తంత చలి ఎక్కువగా ఉంటుందనేసి. ఇంకా వీళ్ళు కూడా రెడీ అయిపోయారండి స్కూలుకి. ఇంకా వీళ్ళకి నేను ఇద్దరికీ ఒకే జడ వేశానండి. ఫ్రెంచ్ అంటారు కదా! ఇది. కాస్త కష్టంగానే ఉంటుంది కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుందండి బ్యాక్ సైడ్ నుంచి అయితే. ఇంకా కోన్ అయితే రాత్రి పెట్టుకున్నారు. నేనేమో చిన్న పాపకు పెట్టాను. హ్యాపీ అండి చిన్న పాప పేరు. పెద్ద పాప పేరేమో సారిక. ఇంకా మా అబ్బాయి పేరేమో పార్థు అండి. ఎందుకంటే కొత్తగా చూస్తున్న వారికి వీళ్ళెవరో ఏంటని కొంచెం డౌట్‌గా ఉంటుంది కదా! ఇంకా పిల్లలిద్దరూనైతే రెడీ అయిపోయారండి. లుక్ అయితే ఈ విధంగా ఉంది. మా చిన్నమ్మాయికి ఏదైనా కాస్తంత అకేషన్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. పేరుకి తగినట్టే ఉంటుందండోయ్! చాలా హ్యాపీగా. పేరు కూడా హ్యాపీయే కాబట్టి ఎప్పుడూ ఇలా హ్యాపీగానే ఉండాలని కోరుకుంటాను గానీ, మధ్య మధ్యలో కాస్తంత అలిగింపులనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా సారిక మాత్రం తనే పెట్టుకుందండి కోను. నా అవసరం లేకుండా గత కొన్ని సార్ల నుంచయితే తనే పెట్టుకుంటుంది. చిన్న పాపకు మాత్రమే నేను పెడుతున్నానండి. పిల్లలు ఎదుగుతూ ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఎంతో కొంత సంతోషం ఉంటుంది కదండీ! ఇంకా ప్రేయర్ అయితే చేస్తున్నానండి. బాబుకి కూడా ప్రేయర్ చేసే పంపించానండోయ్. ఇంకా వీళ్ళకి కూడా చేసేసి వీళ్ళని పంపించిన తర్వాత మిగతా పని చేసుకుంటాను. నేను వీళ్ళతో ఒక ఫోటో తీసుకోవాలనిపించిందండి. ఒక్కోసారి అనిపిస్తుంది అలాగా. ఇంకా పిల్లల పండగ కాబట్టి నిన్న పిల్లలందరూ చాలా హ్యాపీ అండి. మీ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి. పిల్లల తరపున వీళ్ళైతే స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. తర్వాత నా పనుల్లోకి నేను వచ్చేసానండి. ఇంకా పాలు, పెరుగు ఇంకా కూర అయితే కాస్తంత మిగిలిందండి ఫ్రై. దాన్ని తీసేసాను పక్కకి. ఇంకా ఉప్మా కూడా కాస్త మిగిలిందండి. ఇంకా అన్నం కూడా తీసేసుకున్నాను. మరి మసికుండలో ఉంటుంది కదా! ఇంకా వేరే గిన్నెలోకైతే తీసేసాను. కొన్ని పాలైతే తోడంటు కోసం అయితే కాచేసాను. ఇంకా అలా అన్నీ కూడా పక్కకు తీసేసుకున్నాను గదండీ! ఫ్రిడ్జ్‌లో పెట్టవలసినవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇంకా మిగతావైతే అలా ఒక పక్కన పెడతాను. ఇంకా గిన్నెలైతే అత్తయ్య తోమేశారండి. వాటిని ఎండలో అలా పెట్టాను. ఉదయాన్నే ఉండే చలి చూసండి నాకు చాలా చాలా చలిగా అనిపించి ఇంకా అత్తయ్య అయితే స్వెటర్ ఏసుకోలేదు. ఇంకా ఇంట్లో ఉండే కొన్ని కొన్ని స్వెటర్‌లన్నీ తీసుకొని ముందే నానబెట్టేసానండి పిల్లలు వెళ్ళకముందు. ఇంకా ఎవరిది వాళ్ళు వేసుకుంటే చలి కాస్తంత మనకి ఉపశమనం కలిగిస్తుంది గదండీ! మన రక్షణలో మనం ఉండాలి.
ఇక అందుకని చలి కోట్లు, ఇంకా మంకీ క్యాప్‌లు, కూలర్‌లు ఇంకా చాలా ఉంటాయి గదండీ! వింటర్‌లో మనం పెట్టుకోవడానికి సాక్స్‌లు చేతులకి, కాళ్ళకి ఇవన్నీ కూడా వేసుకుంటూనే చాలా రక్షణగా అయితే మనం ఉండాలి. చలైతే చాలా విపరీతంగా ఉంది. నేనైతే ఇదివరకు చలికి అస్సలు భయపడేదాన్ని కానండి. కానీ ఈ మధ్యన అయితే కాస్తంత బలం, ఓపిక తగ్గిపోతుంది కదా! అప్పుడే మనకైతే చలి ఎక్కువైపోతుంది. ఇంక ఈ చలికి భయపడి నేను మంకీ క్యాపే పెట్టుకుంటానండి. కానీ మీరందరూ భయపడతారనేసి అలా మఫ్లర్ అయితే కట్టుకొని పొద్దున్నే పనులైతే చేసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా నీటిలో పెట్టయితే 3, 4 సార్లు అలా జాడించి లాస్ట్ సారయితే కొంచెం కంఫర్ట్ వేసి ఆ టబ్‌లో జాడిస్తూ ఉంటే చెరువులో జాడించినట్టే ఉంటుందండి. చెరువులో బట్టలెప్పుడూ ఉతకలేదు గానీ, ఈ టబ్‌లో బట్టలు జాడిస్తున్నంత సేపు చెరువులోనే ఉతికినట్టు అనిపిస్తుంది. ఇంక వాటిని జాడించేసి ఇలా అయితే ఆరబెట్టానండి. అంటే ఆరబెట్టలేదు ఇంకా నీళ్ళు అలా జారుతాయనేసి కుర్చీలో వేశాను. తర్వాత తీగ మీద వేస్తాను. ముందే వేసామనుకోండి ఈ బరువుకి తీగ కూడా తెగిపోతుంది. ఇంకా నేను ఖాళీ చేసుకున్న గిన్నెలు కూడా ఇక్కడ వేసేసుకున్నానండి. వాటిని ఒక్కొక్కటిగా తోమేసుకుంటే ఇవి కూడా అక్కడ ఎండలో పెట్టేసుకొని ఇంకా మిగతా పని చేసుకోవచ్చు అనేసి గిన్నెల దగ్గర కూర్చున్నాను. ప్రతిరోజు పాత్రలను శుభ్రం చేసుకోవాలండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు వీటిని ఆరోగ్యంగా ఉంచాలి. వీటిని ప్రతిరోజు కడుక్కుంటూనే ఉండాలి, తోముకుంటూనే ఉండాలి. అప్పుడే కదండీ మనందరం కూడా బాగుండేది. ఓసారైతే ఎక్కువుంటాయి. అత్తయ్య ఇంటి దగ్గర ఉండటం వల్ల అయితే నాకు గిన్నెలయితే తక్కువే ఉంటున్నాయండి. చూసారు కదా! అత్తయ్య అయితే ఎక్కువ గిన్నెలే తోమేశారు. ఇంకా తర్వాత ఒక్కోసారయితే నాకు తక్కువే పడతాయి. కానీ ఈ పొయ్యి మీద వండిన కుండలు మాత్రం ఇలా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఒక్కోసారి అసలు వదలదండి మసి. పొయ్యిలో పెట్టే పుల్లలను బట్టి కూడా ఉంటుంది. ఇంక గిన్నెలయితే తోమేసి ఎండలో పెట్టేసి అక్కడ శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇంకా ఉదయాన్నే ఉల్లిపాయల ఆటోలయితే తెగ హల్చల్ చేస్తూ ఉంటాయండి. ఒకళ్ళైతే 5 కేజీలు రూ. 100, ఇంకొకళ్ళైతే 6 కేజీలు రూ. 100 ఇలా పోటాపోటీగా అయితే వచ్చేస్తూ ఉంటారండి. పిల్లల్ని ఒకవైపు రెడీ చేసుకుంటూ ఉంటూ వాళ్ళందరినీ కూడా కవర్ చేసుకోవాలండి. ఏది కావాలంటే అది కొనుక్కోకపోతే వాళ్ళు మనకు కావాలన్నప్పుడైతే మన దగ్గరికి రారు కదండీ! మేమెప్పుడూ కూడా ఉల్లిపాయలు ఇలా ఆటో వాళ్ళ దగ్గరే పోయిపించుకుంటామండి. చూడడానికి ఇవి పైకైతే బాగున్నట్టుగా కనిపించవు గానండి, ఇవి కూడా చాలానే బావుంటాయండి. సంతలకెళ్ళే వాళ్ళైతే ఒక్కసారే తెచ్చుకుంటారు. మేము సంతలకెళ్ళము. ఊళ్ళోనే కూరగాయలు దొరుకుతాయి. ఇంకా ఉల్లిపాయలు మాత్రం ఆటో అతని దగ్గర తీసుకుంటాము. నిమ్మకాయలైతే మాకు తోటలుంటాయి గదండీ! అత్తయ్య అయితే పనికెళ్ళి కొన్ని తెస్తూ ఉంటారు. ఉల్లిపాయలైతే అక్కడ కనిపించే డబ్బాల పక్కనే ఒక చిన్న పీట ఉంటుందండి. ఆ పీట కిందకైతే అలా తోసేస్తూ నాకు కావాల్సిన కాడికైతే తెచ్చుకుంటాను. కొన్నైతే చూసారు కదా! చిన్న ఖాళీ డబ్బాలో అయితే పోసాను. డబ్బాలో పోసినా గానీ ఏమీ అవ్వవండి. ఎందుకంటే మాకు ఉల్లిపాయలతో చాలా పనుంటుంది. నలుగురున్న చోట, నలుగురున్న ఇంట్లోనండి ఉల్లిపాయలైతే చాలా అవసరం. ఎందుకంటే ఒకే కూర రోజుకి ఒకసారే వండుకుంటే అంత ఖర్చుండదు గానండి. పిల్లలకొకసారి, మాకొకసారి మరలా సాయంత్రం వేరే ఏదైనా కూరగాయలతో వండాలంటే అలా రోజుకు 3 సార్లు వండవలసొస్తుంది కాబట్టి ఉల్లిపాయలైతే మాకు ఎక్కువగానే ఖర్చవుతాయి. ఇక పద్దాక మేము ఆ ఆటో వాళ్ళొచ్చినప్పుడు తీసుకుంటూనే ఉంటాము. వాళ్ళు రానప్పుడు మాత్రం అలా బయట కిరాణా షాపుల దగ్గర గట్టా కొనుక్కుంటూనే ఉంటామండి. మాకు ఎక్కువగా ఖర్చయ్యేది ఉల్లిపాయలేనండి. ఇంకా చింతపండు, మంచి నూనె. అదేమిటక్క చింతపండు గాని పచ్చడి చేసుకొని తింటావా ఏంటి అని అనుకోవచ్చు. మరి పద్దాక పప్పులొండేటప్పుడైతే చింతపండు కూడా అవసరమే గదండీ! పప్పయితే కనీసం రోజు విడిచి రోజైనా పప్పుచారు, పప్పు లేకుండా అయితే మా వాళ్ళు అస్సలు తినరండి. పిల్లలు చిన్నప్పటి నుంచి అంతే వాళ్ళకి పప్పులతోనే పెడతాం అలవాటయిపోయి ఇప్పుడు కూడా ఆళ్ళ పప్పు లేకపోతే బెంగొచ్చినట్టు అయిపోద్దో ఏంటో తెలీదు గానండి. మా పెద్దవాళ్ళతో సహా అందరము అంతే. ఇక అందుకని చింతపండు ఇంకా ఉల్లిపాయలైతే ఎక్కువ ఖర్చుంటుందని చెప్పాను. ఇంకా ఇల్లైతే తుడిచేసుకున్నాను చూసారు కదా! గదులు 2 తుడిచేసాను. ఇంకా వసారా, బయట హాల్ ఇవన్నీ తుడిచేసానండి. అలా 2 సార్లు తుడవవలసొస్తుంది. మరలా సాయంత్రం ఇంకోసారి తుడవాలండోయ్! ఇంకా పనంతా అయిన తర్వాత వంట పని మొదలుపెట్టాను. ఇంకా అవ్వలేదులెండి బట్టలు ఉతికే పనుంది. ఈలోపైతే కుక్కర్‌లోను పప్పు, పాలకూర పెట్టేద్దామనేసి పాలకూర కట్ చేసుకుంటున్నాను. ఇంకా నా ఆయుధం వంటింట్లో ఉంటుంది కదండీ! కత్తిపీట అదనమాట. చాకులతోని అలా నాకైతే కట్ చేయడం రాదండి. కత్తిపీటతోటైతే ఎన్ని కూరగాయలైనా కోస్తాను, ఎన్ని ఉల్లిపాయలైనా కోస్తాను. పచ్చి చేపలు కూడా బాగు చేసేస్తానండి. ఎప్పుడైనా పచ్చి చేపల కూర వండేటప్పుడైతే తప్పకుండా మీతోటి షేర్ చేసుకుంటాను. ఏదో అలా వచ్చేసింది కానండి షేర్ చేసుకుంటానని. పచ్చి చేపల కూర ఎలా వండాలో చూపించాను గానండి, ఏ వీడియోలోనూ నేను పచ్చి చేపలని కట్ చేయడం మాత్రం చూపించలేదండి. చూపించబోను కూడా. ఎందుకంటే అవి వాటికి ప్రాణం ఉంటుంది. అలా కట్ చేసేయడం, అలా చూపించడం అయితే కొంత బాధగా అనిపించయితే నేను అలా వీడియోలో అయితే ప్రాణాన్ని తీసేయడం అయితే చూపించలేదండి. పప్పు అయితే ముందే కడిగేసి కావాల్సినంత క్వాంటిటీలోకి దాంట్లో సరిపడా నీళ్లు పోసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఈలోపు నానుతూ ఉంటుంది కదండీ! ఇంకా ఈ పాలకూర కూడా తరిగేసుకొని శుభ్రంగా కడిగేసుకొని దానిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా నేను పాలకూరలో ఎప్పుడూ టమాటా వేయలేదండి. చాలామంది వేస్తున్నారు తోటకూరలోను, గోంగూరలో
కూడా టమాటా వేస్తున్నారు. ఇంకెలా ఉంటుందా అనేసి నేను కూడా 2 చిన్న చిన్న టమాటాలయితే కట్ చేసుకొని, దాంతో పాటు కొంచెం పసుపు, ఇంకా కొంచెం నూనె చుక్క కూడా వేసేసి అలా విజిల్స్ అయితే రానిచ్చుకున్నానండి. ఇంకా తర్వాత దీనిలోకి చింతపండు ముందే నానబెట్టుకున్నాను. కొంచెం తక్కువే వేస్తానండి. ఎందుకంటే ఇది తోటకూరలాగా అంతగా పుల్లగా ఉండదు కదండీ! పాలకూర సమానంగా పులుపు వేసి, ఇంక సరిపడా నీళ్లు పోసుకొని, మరీ అంత గట్టిగా కాకుండా, మరీ అంత పలచగా కాకుండా అటు ఇటుగా అయితే ఇంకా అది పెట్టేసాను. ఉప్పు, కారం, పసుపు వేసేసి ఇది ఇలా మరుగుతూ ఉంది. ఇంకా తాలింపుకైతే రెడీ అయిపోయిందండి. ఒక పక్కనైతే చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లో సరిపడా నూనె వేసుకున్నాను. ఇంకా ఎల్లుల్లిపాయలు, ఇంకా తాలింపు సరుకులన్నీ కూడా వేసేసుకొని, ముఖ్యమైనది ఏంటంటే కరివేపాకేనండి. అందులోని మనం తినంగానండి అది లేకుండా మాత్రం తాలింపు అనేదే ఉండదు. కరివేపాకు వేసేటప్పుడల్లా నాకు మన ఆడవాళ్ళ జీవితమే గుర్తొస్తుందండి. ఎందుకంటే ఇది చాలా అవసరమైంది, ఇంకా అవసరం లేనిదిగా ఉంటుందండి. ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితి కూడా అంతే కదండీ! మనం లేకపోతే ఏది కాదు. కానీ మనం ఉన్నట్టుగానే ఎవరు గుర్తించరు. ఎందుకంటే అందరినీ కనిపెట్టేది, అందరినీ చూసుకునేది మనమే కదండీ! ఇంకా మనల్ని ఎవరు ఉన్నామని గుర్తుపడతారు, గుర్తిస్తారు. ఈ కూరలో కరివేపాకు లెక్క అయితే మనం ఉంటాము. ఆడవాళ్ళం ఎవరమైనా అంతే. మనం లేకపోతే ఇల్లు ఏమాత్రం కూడా మంచిగా ఉండదండి. ఈ కూరలో కరివేపాకు ఎంత కమ్మదనంగా ఉంటుందో, మనం ఉంటే మన ఇల్లు కూడా అంత కళకళలాడుతూ ఉంటుందని నా ఫీలింగ్ అండి. ఇంకా పప్పు అయితే చాలా చాలా కమ్మగా వాసన వస్తుందనేసి అప్పుడే వచ్చాడండి మా చిన్నాన్న, అంటే అత్తయ్య గారికి తమ్ముడు. ఇంకా కొంచెం పప్పు అయితే చిన్నాన్నకైతే వేసిచ్చాను. ఆ తర్వాత మామయ్యకి అన్నం పెట్టేసాను. అత్తయ్య గారు కూడా తింటూ ఉన్నారు. ఇంకా నేనైతే మరి బట్టలు ఉన్నాయి కదండీ! పొద్దున్న స్వెటర్లు అవి జాడించాను కానీ బట్టలు మాత్రం అలాగే ఉన్నాయి. టైం అయితే 12 దాటిపోతూ ఉంది. వీటిని గబగబా ఉతికేసి 1 లోపైతే ఆరేసేయాలని టార్గెట్ పెట్టుకున్నానండి. ఎందుకంటే 1 అయ్యేసరికి మా వారు వస్తూ ఉంటారు. ఇంకా ఆయన వచ్చేసరికి బట్టలు ఆరేస్తే ఇద్దరం కలిసి చక్కగా కడుపు నిండా అన్నం తినాలని ఉంటుంది కదండీ! అంత పని చేసి ఎందుకండి, తినడానికే కదా! ఇంక ఈ బట్టలన్నీ ఉతికేసాను, జాడించేసాను, ఇక ఆరేస్తున్నాను. అత్తయ్య గారైతే ఈ మధ్యన అస్సలు ఖాళీ ఉండట్లేదండి. అందుకనే 2 చీరలు అత్తయ్య గారియి కూడా పెట్టాను. ఇంకా వీటిని ఇలా రోడ్డు మీదయితే తుడిచేసుకొని నీట్‌గా పొద్దున్నే కల్లాపు వేస్తాము. అప్పుడప్పుడు కడిగేస్తూ ఉంటాం గదండీ! ఇలా చీరలవి ఆరేస్తూ ఉంటాము. ఇంగా అత్తయ్య గారు చూడకుండా నానబెట్టానండోయ్. చూసిందనుకోండి, "ఎందుకమ్మా నా బట్టలు ఎందుకు పెట్టావు? మీ బట్టలు సరిపోవట్లేదా? పని సరిపోవట్లేదని" తిడతారు. ఉతకనివ్వరు. అందుకని చూడకుండా అలా పెట్టేసి నీట్‌గానే ఉతికానండోయ్. గెంజి పెట్టి, కంఫర్ట్ పెట్టి, ఇంకా నీరు మందు కూడా పెట్టి అప్పుడైతే ఆరేస్తున్నాను. అత్తయ్య గారైతే చాలా నీట్‌గా ఉతుక్కుంటారండి బట్టలు. చాలా టైం అయితే స్పెండ్ చేస్తారు ఈ బట్టల కోసం అయితే. ఇంకా నేను కూడా ఉతికేసి వీటిని ఆరేసేసాను. తీగల మీద వేసేయి తీగల మీద వేసేసాను. ఇంకా ఈ కింద ఆరేసే చీరలు కూడా ఆరేసేసి ఆ తర్వాత ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిందండి. ఇలా ఇంకా కాసేపు ఆగి చీరలు తీసేయాలండి. లేదంటే మా కుక్క పిల్ల ఉంది కదా, దీని నుంచి అయితే రన్నింగ్ రేస్ చేస్తూ ఉంటుంది. వీటిని చూసుకుంటూ ఉండాలి. ఇవి ఆరిన తర్వాత మడత పెట్టుకోవాలి 3 ఆ టైంలో అయితే. ఇంకా నీళ్ళు వచ్చాయండి మధ్యాహ్నం పూట. నీళ్ళన్నీ పట్టేసాను కావాల్సిన సరికి. ఇంకా కొన్నన్నీ అయితే నీళ్ళు ఈ గొర్రెపిల్లకి కూడా పెట్టేయాలి. మేత తిని వచ్చింది ఇప్పుడే పొలం వెళ్ళి. దీనికి నీళ్ళు పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా ఒక ముద్ద అయితే అన్నం తింటానండి. చాలా చాలా ఆకలిగా ఉంది. నిన్నటి వీడియో అయినా కానీ నాకు ఈరోజు ఫీలింగ్ అలాగ అనిపిస్తుందండి. ఇంకా పప్పయితే కొంచెం తీసేసి ముందు పక్కకు పెట్టేస్తాను. ఆ తర్వాత ఈ మిగిలిన పప్పు అయితే మేము వాడతాము. మళ్ళీ సాయంత్రం ఇవన్నీ ఖాళీ చేసుకొని తోముకోవాలి కదండీ! అందుకని కాస్తంత పప్పు ముందు పక్కకు తీసేసాను. ఇంకా అన్నము కరివేపాకు పొడి అయితే ఉదయం చేసిందండి. పొద్దున్న తీసుకొచ్చి ఇచ్చింది. కరివేపాకు ఇంకా ములగాకుతోటైతే కారం పొడి చేసిందనమాట. హెల్త్‌కి చాలా మంచిదంట కదండీ! అందుకని ఒక ముద్దలో ఫస్ట్ తినే ముద్దలో వేసుకోమని ఇచ్చింది. ఇంకా అప్పడాలు కూడా వేయించామండి. మా వారు వస్తూ వస్తూ ఏదో ఒక కూర అయితే ఒక్కొక్కసారి తీసుకొస్తూ ఉంటారు. అంటే మాకు హోటల్స్ అలాంటివి పల్లెటూరు అయినా కానీ మంచిగా వండే ఒక హోటల్ ఉందండి. అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు. ఇంకా కోడిగుడ్డు పుల్లల్లోనంటండి ఎండు రొయ్యలు వేసి చేశారంట. కాంబినేషన్ నాకు కొత్తగా అనిపించింది. ఎందుకు తీసుకొచ్చారని కోపం వచ్చినా కానీ చూసినప్పుడైతే తినాలనిపించింది. ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామనేసి గబగబా కొంచెం అన్నం అయితే పెట్టేసుకొని కొంచెం కూర అయితే వేసేసుకున్నాను. కానీ గబగబా తినలేనండి. ముందు దేవుడికైతే కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ప్రేయర్ చేసుకున్న తర్వాతే అది ఎలాంటి కూర అయినా కానీ నోట్లోకి వెళ్ళేది. ఇంకా మనం పొద్దస్తమానం ఇంటి పని, వంట పని, పిల్లల పనులు ఇవన్నీ చేసి అలసిపోతూ ఉంటాము. ఇంకా బయటకు వెళ్ళి మగవాళ్ళు కూడా ఎంతో రెక్కల ముక్కలు చేసుకొని వస్తారండి. ఎందుకు? ఈ పట్టెడన్నం కడుపు నిండా తినడానికే కదా! ఈ ఆహారం మనదే కావచ్చు గానండి, ఇది తినడానికి మాత్రం మనకు ఆరోగ్యం కావాలి. అలాగే ఇది పండించడానికి కూడా ఆరోగ్యం కావాలండి. అందుకని నేను ప్రేయర్ చేసుకుందే అన్నం నోట్లోకి వెళ్ళదనమాట. ఇంకా కూర ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి. కోడిగుడ్డు పుల్లడంతా రెడీ అయిపోయిన తర్వాత రొయ్యలు శుభ్రంగా కడిగేసుకొని వాటిని వేయించేసి ఆ కూరలో కలిపేసుకోవడమేనంటండి రెసిపీ. ట్రై చేస్తాను.
ఇలా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైతే నా పనులు చేసుకున్నానండి. నా పనులు ఇంకా నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.